సముద్రం నుంచి 15 నుంచి 29 మీటర్ల లోతులో ఉన్న ఈ అండర్ వాటర్ గార్డెన్ లో విష్ణుమూర్తి ఆలయం, రాతి విగ్రహాలు, ఆలయ గేట్లు, హిందూ సంస్కృతిని చూపించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇవి పాతకాలం నాటి వాటివే అలాగే కనిపిస్తాయి. కానీ చుట్టూ రంగురంగుల కొరల్స్, చేపలు తిరుగుతూ ఉంటాయి. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, సముద్రంలో జీవ వైవిధ్యాన్ని పెంచే ఒక సజీవ గ్యాలరీ. డైవింగ్ చేసి ఈ సముద్రంలోకి వెళ్తే మనుషులు తయారు చేసిన కళాత్మకత, ప్రకృతి అందాలు కలగలిసిన ఒక మ్యూజిక్ లా అనిపిస్తాయి. ప్రకృతి అందాలు కలగలిసిన ఒక మ్యాజిక్ లా అనిపిస్తాయి. చరిత్ర, సంస్కృతి, పర్యావరణం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. ఇంతకీ ఈ అండర్ వాటర్ గార్డెన్ ఎక్కడుందో తెలుసా? సో ఈ వీడియోలో మీకు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. బాలి, ఇండోనేషియా. హిందూ సంస్కృతి, అందమైన ప్రకృతి, వేల ఆలయాలకు ప్రసిద్ధైన బాలి దీవిలో పెముటెరాన్ బీచ్ సమీపంలో సముద్రం కింద ఒక ప్రత్యేక ప్రదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. దీన్ని లార్డ్ విష్ణు ఆలయం అంటూ 5,000 ఏళ్ల పురాతన నిర్మాణమని సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు చెప్తున్నాయి. కానీ నిజం ఏంటంటే ఇది పాతది కాదు, సముద్ర పరిరక్షణ కోసం సృష్టించిన ఆధునిక చమత్కారం. 5,000 సంవత్సరాల ఆలయమా? సముద్రంలో 90 అడుగుల లోతులో రాతి విగ్రహాలు, ఆలయం లాంటి నిర్మాణం చూపించే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి పురాతన హిందూ నాగరికతకు చెందినవని, మహాభారతంతో ముడిపడినవని, సముద్ర మట్టం పెరిగినట్టు నిరూపిస్తాయని కొందరు అంటున్నారు. కానీ ఇది తమన్పుర అంటే టెంపుల్ గార్డెన్. 2005లో సముద్ర పరిరక్షణ కోసం నిర్మించిన కృత్రిమ కోరల్ రీఫ్ ఇది. ఇక్కడి విగ్రహాలు పురాతనమైనవి కావు, సముద్ర జీవులకు ఆశ్రయంగా ఉండేలా ఉద్దేశపూర్వకంగా అమర్చినవి. రీఫ్ గార్డెనర్స్ ప్రాజెక్ట్ అసలు అంటే ఏమిటి? పెముటెరాన్ బీచ్ కు సింగరాజాకు 50 కిలోమీటర్ల పశ్చిమంలోని ఒక చిన్న తీర గ్రామం. ఇక్కడి అండర్ వాటర్ టెంపుల్ గార్డెన్ ను 2005లో ఆస్ట్రేలియన్ కన్జర్వేషన్ క్రిస్ బౌమ్, పాక్ న్యూమన్ మరియు సీ రోవర్స్ డైవ్ సెంటర్ యజమాని పాల్ ఎం టర్లీ ప్రారంభించారు. ఆస్ట్రేలియన్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సహాయంతో రీఫ్ గార్డెనర్స్ ప్రాజెక్ట్ లో భాగంగా దెబ్బతిన్న కొరల్ రీఫ్లను పునరుద్ధరించే ఈ ప్రయత్నం జరిగింది. ఈ ప్రదేశంలో 10కి పైగా హిందూ, బౌద్ధ విగ్రహాలు, 29 మీటర్ల లోతులో 4 మీటర్ల బాలినీస్ కాండీ బెంటార్ ఉన్నాయి. 2006లో 15 మీటర్ల లోతులో మరో సైట్ ను జోడించారు. తద్వారా కొత్త డైవర్లు కూడా సందర్శించగలరు. ఈ నిర్మాణాలను కొరల్ వృద్ధికి, సముద్ర జీవులకు ఆవాసంగా ఉండేలా రూపొందించారు. ఇప్పుడు ఈ విగ్రహాలు కొరలతో కప్పబడి, చేపలతో చుట్టుముట్టబడి ఆలయం లాంటి మాయాజాల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఇక్కడ అపోహలు ఏంటి? అవి ఎందుకు వచ్చాయి? తమన్పురాను 5,000 సంవత్సరాల క్రితం విష్ణు ఆలయంగా భావించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బాలిలో 90% మంది హిందువులు, బలమైన హిందూ సంస్కృతి ఉండటం వల్ల పురాతన ఆలయం అనే ఊహ నమ్మశక్యంగా అనిపిస్తుంది. సోషల్ మీడియా వైరల్ పోస్టులు, సందర్భం లేని వీడియోలు ఈ అపోహను వ్యాప్తి చేశాయి. కొరలతో కప్పబడిన విగ్రహాలు పాతవిగా కనిపించడం కూడా గందరగోళం సృష్టించింది. ఇండియా టుడే, ది లాజికల్ ఇండియన్, పాల్ టర్లీ వంటి వాళ్ళు ఈ నిర్మాణాలు 2005లో అమర్చినవని స్పష్టం చేశారు. తమన్పుర పురాతన ఆలయం కాకపోయినా బాలి సంస్కృతిని సముద్ర పరిరక్షణకు అద్భుతంగా కలిపే ప్రదేశం. హిందూ, బౌద్ధ విగ్రహాలు బాలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సూచిస్తాయి. బయోరాక్ రీఫ్స్ టెక్నాలజీ కొరల్ వృద్ధిని వేగవంతం చేస్తూ సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. డైవర్లకు ఈ ప్రదేశం ఆలయం వంటి వాతావరణం మరియు సముద్ర జీవులను చూసే అరుదైన అనుభవాన్ని ఇస్తుంది. ఇంకా ఏం చూడొచ్చు అంటే ఇక్కడ పెముటెరాన్ బీచ్ లోని తమన్పురాను స్కూబా డైవింగ్, కార్నలింగ్ కోసం సందర్శించవచ్చు. సీ రోవర్స్ డైవ్ సెంటర్, రీఫ్ సీన్ డైవర్స్ రిసార్ట్ లాంటి డైవ్ ఆపరేటర్లు గైడెడ్ టూర్లు లాగా అందిస్తాయి. కొరల్లో కాపాడే ఆపరేటర్లను ఎంచుకోవడం మంచిది, ఎందుకంటే బాలిలో తులంబేన్ బీచ్ దగ్గర స్లీపింగ్ బుద్ధ స్టాచ్యూ, జెమెలిక్ బేలో అండర్ వాటర్ మెయిల్ బ్లాక్స్ లాంటి ఇతర ఆకర్షణలు కూడా చాలానే ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా అక్కడికి విజిట్ చేస్తుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి.